పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. నాయి బ్రాహ్మణులు అంటే తెలియని వారు ఉండరని, వారి సేవలు ప్రతి కుటుంబానికి అవసరమని అన్నారు. జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణానికి పూర్తి మద్దతు, సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు కృష్ణయ్య గారికి, సుధా గారికి, మా సోదరిమణి ఆకాశవాణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభివాదం తెలియజేస్తూ మరి నాయి బ్రాహ్మణులకు సంబంధించి తెలుపని వాళ్ళు ఉండరు, వృత్తిపరంగా వాళ్ళను గౌరవించని వాళ్ళు ఉండరు. ఈ నాయి బ్రాహ్మణుల గురించి, వృత్తి గురించి కేసీఆర్ గారు మరి అసెంబ్లీ సాక్షిగా చాలా బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. నేను అంత లోతుల్లోకి వెళ్ళా. కానీ వృత్తిపరంగా వృత్తిని దైవంతో సమానం గౌరవించుకున్నటువంటి మరి మీ అందరికి కూడా మరి మనందరికీ తెలుసు. నేను తెలియని విషయం అంటూ మీకేది ఉండదు. ఆ లోతులకు వెళ్ళి ఇంకా నేను ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి రాకుండానే మనం సాధించుకోవడానికి మన ప్రభుత్వం మళ్ళా వస్తుందనే పూర్తి విశ్వాసంతో మరి మనం అన్ని చేసుకోవచ్చును. అంతకుముందే మరి మన స్థలం సంబంధించి నేను చూస్తా, నేను ఇప్పిస్తా అనే విషయం కూడా మీకు పూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఇంకేమైనా అభివృద్ధికి సంబంధించి కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనం అన్ని సాధించుకోవడానికి మరి అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మీరు ఏదైతే లేవనెత్తిన అంశం ఉందో అది భారతదేశం మొత్తంలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక ఇష్యూ అయితే కంపల్సరీ కలెక్టర్ గారికి అదే రకంగా అసెంబ్లీలో మాట్లాడటానికి మరి అవకాశం తీసుకొని మాట్లాడతాం.